మందిరానికి ఎలా వచ్చానంటే, నేను చాలా భయంకరమైన వేదనలో దేవుడే లేడు అన్న పరిస్థితిలో నేను ఈ మందిరంలోనికి అడుగు పెట్టాను. దేవుడు నా జీవితంలో ఏమీ చేయలేదన్న పరిస్థితిలో నాకు దేవుడు అంటే ఏంటో తెలియపోయినా కానీ నేను ప్రార్థన చేసేదాన్ని అంతకుముందు. అలాంటప్పుడు కూడా దేవుడు నా జీవితంలో ఇలా ఎందుకు చేశాడు, నా భర్త విషయంలో ఎందుకు ఇలా జరిగింది, నాకు ఎందుకు ఆయన దూరం చేశాడు దేవుడు అన్న పరిస్థితిలో నేను ఈ మందిరంలో అడుగు పెట్టాను. చిన్న బిడ్డలను తీసుకుని ఈ మందిరంలో నాకు ఏమీ ఆధారం లేని పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చాను. కానీ దేవుని మహాకృప వచ్చిన రోజే దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. వదినమ్మ మాటలు నన్ను ఎంతగానో బలపరిచాయి. నువ్వేమి బాధపడకరా, దేవుడికి నీకు పట్ల ఒక ప్రణాళిక ఉంది, దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఈ స్థితిలో ఉంచాడని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు, ఆయన ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరని నన్ను ఎంతగానో బలపరిచారు. దైవ సేవకురాలు మాటలను బట్టి నేను ఈ మందిరం ఈ విధంగా స్థిరపడ్డాను. నా బిడ్డల్ని ఈ స్థితిలో ఇంతవరకు పెంచుకోగలిగానంటే దేవుని మాటలు, దేవుని సంఘం యొక్క ప్రార్థన, నా ఆత్మీయ స్నేహితుల యొక్క ప్రార్థన, దేవుని మహాకృపను బట్టి దేవుని నామానికి వందనాలు. అలాగే నా బిడ్డల చదువుల విషయంలో కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టుకోలేనేమో అన్న పరిస్థితిలో, మా పెద్దబాబు బీటెక్ సీటు కూడా నేను ఫ్రీగా రాలేని పరిస్థితిలో కూడా నేను ఈ మందిరంలో నిలబడినప్పుడు దేవుని దైవ సేవకుల ద్వారా ప్రేయర్ చేయించుకున్నప్పుడు, కాదురా నువ్వు బీటెక్కే చదివిస్తావు, దేవుడు తప్పకుండా సాయం చేస్తాడని దైవ సేవకులను బలపరిచారు. ఆ దేవుని మాటలను బట్టి, దైవ సేవకుల ద్వారా దేవుడు పలికించిన మాటలను బట్టి ఈరోజు మా బిడ్డ 4th ఇయర్ బీటెక్ చదువుతున్నాడండి. అలా మా చిన్నబాబు విషయంలో కూడా ఇంటర్మీడియట్లో వాడికి మంచి మార్క్స్తో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అలాగే ఎన్ఐటీలో కూడా బిడ్డకి సీట్ రావడానికి దేవుడు అద్భుతం జరిగించాడు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా 976 మార్కులతో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. అసలు ఏమి చదువురాదన్న పరిస్థితుల్లో వాడు రైటింగ్ కూడా సరిగ్గా ఎవరికి అర్థం కాదు. అయినప్పటికీ దేవుడు గొప్ప కృప ఈరోజు అద్భుతంగా దేవుడు నిలబెట్టాడు మమ్మల్ని ఇక్కడ. అలాగే భయంకరమైన విగ్రహారాధనలో నేను ఇక్కడికి వచ్చానండి. నిజంగా ఎలాంటి దేవుణ్ణి పూజించే వాళ్ళం అంటే ఇప్పటికీ కూడా మా అత్తగారు అదే ఆరాధన చేస్తారు. కానీ నేను దేవుణ్ణి, నిజమైన దేవుడు యేసయ్యని తెలుసుకుని ఈరోజు ఈ విధంగా నిలబడగలిగానంటే దేవుని మహాకృప, సంఘం యొక్క ప్రార్థన, సేవకుల యొక్క ప్రార్థన. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు రిబ్కా, మాది కుంచునపల్లి గ్రామం. ఈ మొదటగా దేవుడు నాకు పాపనిచ్చాడు. రెండోసారి మా అమ్మగారికి 2 ఆడపిల్లలే. నాకు కూడా ఆడపిల్ల పడుతుందేమో అని దేవుడిని ఎంతగానో అడిగాను. ఇక్కడ కన్సీవ్ అయిన వచ్చిన వెంటనే బ్లెస్సీ అక్కతో చెప్పి ప్రార్థన చేయించుకున్నా. దేవుడు నా ప్రార్థన, అక్క ప్రార్థన విని నాకు చక్కటి బాబునిచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు పూజిత, మాది భీమవరం. నేను బీఎస్సీ బయోటెక్నాలజీ చదివాను. నేను జాబ్ కోసం ఇక్కడికి 7 వీక్స్ వచ్చి ప్రేయర్ చేసుకోగా దేవుని కృపను బట్టి ఈరోజు 7th వీక్ నాకు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. దివీస్ ల్యాబొరేటరీలో నాకు దేవుని కృపను బట్టి జాబ్ వచ్చింది. అందుబాటుకు దేవుడికే వందనాలు. దేవుని నామానికి వందనాలు. అన్నకి వదనమ్మకి వందనాలు. మేము భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఈ కుంచునపల్లి గ్రామం అంటే ఏంటో కూడా మాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మా బాబు రాజు విషయంలో కొంచెం తను మాట్లాడలేడు, వినలేడు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో పూజలంటూ, గుళ్ళంటూ, వ్రతాలంటూ ఎన్నో రకంగా తిరగని చోటు అంటూ ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించి అనేక అద్భుతాలు మా జీవితాల్లో జరిగించాడు దేవుడు. అలాగే నా భర్త మరణకరమైన పరిస్థితిలో కరోనా టైంలో లేడు, ఇంకా అసలు సైన్స్ కూడా చేపించేసుకున్నారు. సంతకాలు కుటుంబస్తులు అందరితో పెట్టించేసుకుని ఇంకా బ్రతకడు అన్న పరిస్థితిలో దేవుడు నిలబెట్టి బ్రతికించాడు. దేవుడి నామానికి మహిమ. ఎంతో అద్భుతమైన సాక్షిగా ఇంతవరకు ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో దేవుడు జరిగించాడు. అలాగే మా బాబు ఎల్కేజీ నుంచి కూడా ఒకే స్కూల్లో, మామూలు నార్మల్ పర్సన్స్ ఏ స్కూల్లో అయితే చదువుతారో అదే స్కూల్లో మా బాబు చదువుకున్నాడు. వాడు మాట్లాడకపోయినా వినకపోయినా దేవుడు మహాకృప. ప్రతి క్లాసు ప్రమోట్ అవుతున్నాయి. ప్రతి క్లాస్లో దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ముందుకెళ్తూ 10th వరకు దేవుడు నడిపించాడు. మన 10th క్లాస్లో అద్భుతమైన రిజల్ట్ మా బాబు విషయంలో. చక్కని పర్సంటేజ్తో నా నార్మల్ పర్సన్స్ ఎలాగైతే పోటీ పడి చదువుతారో అలా చదువుకుని పాస్ అవడానికి దేవుడు కృప చూపించాడు. కానీ చాలా కష్టమైన సిలబస్, మామూలుగా స్టేట్ కాదు, బోర్డు కాదు, ఐసిఐసి సిలబస్లో. అక్కడ పిల్లలు మేము చదవలేము, బయటికి వెళ్ళిపోతాము, మీ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం అనే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయినంత పిల్లలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మా బాబుని నిలబెట్టుకుని, దేవుడు ఆ జ్ఞానం ఎలా ఇచ్చాడో నాకు తెలీదు. దేవుడు మహాకృప. అందరితో పాటు చక్కగా పర్సంటేజ్ వచ్చి పాస్ అవడానికి, మరలా కాలేజ్ కూడా జాయిన్ అవడానికి దేవుడు కృప చూపించారు. ఎన్నో మేలు, ఎన్నో అద్భుతాలు మా జీవితంలో దేవుడు జరిగించారు. మా బాబుని బట్టి నిజంగా మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాము. ఎందుకంటే మేము రక్షణ పొందుకున్నాం, ఈ మందిరాన్ని తెలుసుకున్నాము, ఇక్కడ ఉండగలిగామంటే నిజంగా బాబు
అలా ఉండడం వల్ల మాకు దేవుడు అంటే ఏంటో తెలిసింది. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడికి అసాధ్యమైంది ఏదో లేదంటే ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని బలపరిచి కుటుంబం అంతా కూడా అన్న కానీ వదినమ్మ కానీ ప్లస్తలు కానీ ప్రిన్సిపల్ కానీ ఎప్పుడు చక్కని మాటలు చెప్తూ ధైర్యం చెప్తూ దేవుడు ఉన్నాడు, వాడికి గొప్ప భవిష్యత్తు ఉంది, గొప్ప ప్రణాళిక వాడి పట్ల దేవుడికి ఉంది, గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతాడని ఎన్నోసార్లు దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. మమ్మీ